అందరికీ నమస్కారం. టీవీ టూరిజం ఛానల్ తరపున మీ అందరికీ కూడా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. మే నెల 4వ తారీఖు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినాన్ని టాలీవుడ్ అంతా కూడాను దర్శకుల దినోత్సవాన్నిగా ప్రకటించుకొని వారి యొక్క జన్మదినాన్ని సెలబ్రేషన్స్ని డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్గా చేసుకుంటూ అనే ఆనవాయితీ చాలా రోజులుగా వస్తుంది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా డైరెక్టర్స్ డే సందర్భంగా మనం ఏదో ఒక వినూత్న కార్యక్రమాన్ని పెడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా గత సంవత్సరం డైరెక్టర్స్ డే సందర్భంగా గంట్ల శ్రీనిబాబు గారి చేతుల మీదుగా మనం చందనోత్సవం తాలూకా ఏఐ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ డైరెక్టర్స్ డే 2026 సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ప్రథమ బహుమతి పొందినటువంటి బెస్ట్ టూరిజం ఫిల్మ్ చూసారా భీమిలి, భీమిలి తాలూకా అందాలని ఆవిష్కరించే ప్రయత్నమే చూసారా భీమిలి. దానికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చిన ఫిల్మ్ని ఈరోజు మన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసినటువంటి రామేశ్వరి అక్కయ్య గారు, మరి అలాగే గంట్ల శ్రీనిబాబు గారి చేతుల మీదుగా, మన అతిథుల చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరణ చేసుకుందాం. చూసారా భీమిలి అనే చిత్రాన్ని మనం విడుదల చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరూ కూడాను ఈ చిత్రం ద్వారా మన భీమిలి తాలూకా అందాలని ఆవిష్కరించే ప్రయత్నం చేశాము. తప్పకుండా మీ అందరి ఆదరణ అభిమానాన్ని పొందుతుంది ఆ చిత్రం అని. మరిన్ని చిత్రాలు మీ ముందుకు తీసుకుని వచ్చేందుకు మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మన ముఖ్య అతిథి అయినటువంటి గంట్ల శ్రీనిబాబు గారు ఈ సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. టీవీ టూరిజం అధినేత మణిభూషణ్ గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త మనందరికీ కూడా భక్తిభావం ప్రసాదించే బ్రహ్మకుమారిస్ ప్రతినిధి బికే రామేశ్వర్ గారికి, అలాగే ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా కాలంగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ మణిభూషణ్ గారు అనేక షార్ట్ ఫిల్మ్స్ కానీ కంటెంట్ ఉన్న చిత్రాలు కానీ రూపొందించారు. ప్రధానంగా పర్యాటకుల్లో ఒక స్ఫూర్తి నింపే విధంగా, అదేవిధంగా వారికి ఒక మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఆయన చిత్రాలన్నీ ఉంటాయని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఆధ్యాత్మిక భక్తి భావన భాగంగా గత ఏడాది చందనోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారిగా ప్రత్యేకంగా 3Dలో ఒక ప్రత్యేక గేయాన్ని మా చేతుల మీదుగా విడుదల చేశారు చందనోత్సవానికి సంబంధించి. అది కూడా సంతోషదాయకం. ఇటీవలే ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చూసారా భీమిలి, భీమిలి అనేది మనకు ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం. దాదాపు ప్రపంచంలోనే 2వ అతి ప్రాచీన మున్సిపల్ కార్పొరేషన్గా అది రూపాంతరం చెందింది. బ్రిటిష్ కాలం నాటి కార్పొరేషన్ అది. నేటికి కూడా దాని కట్టడాలు కానీ డచ్ సమాధులు కానీ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. భీమిలి వెళ్తే మనకు ఆహ్లాదంతో పాటు చరిత్రకు అనేక సాక్ష్యాలు సజీవంగా కనిపిస్తుంటాయి. నాటి చరిత్ర అంతా కూడా మన కళ్ళ ముందుకు వచ్చినట్లు ఉంటుంది. ఇంచుమించు గోవా పోలికలు ఉన్నప్పటికీ కూడా భీమిలికి గోవాకి ఇంకా చాలా ఉన్నా మన భీమిలిలోనే ఎక్కువ అందాలు కనిపిస్తుంటాయి. అటువంటి ప్రాంతాన్ని తన ఒక సెలెక్టెడ్ ఫిల్మ్గా ఎంచుకొని ప్రత్యేకంగా చూసారా భీమిలి పేరిట షార్ట్ ఫిల్మ్ చేయడం, దాన్ని ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రవేశపెట్టడం, దానికి ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా మణిభూషణ్ గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మణిభూషణ్ గారు రానున్న కాలంలో మరిన్ని పురస్కారాలు స్వీకరించాలని ఈ రంగంలో ఆయనకు ఎదురులేదు. ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరో కూడా ఇటువంటి చిత్రాలను ప్రమోట్ చేయరు. ఆయన ఉన్నదంతా కూడా తన టూరిజంలో ఉన్న షార్ట్ ఫిల్మ్స్కే ఖర్చు పెడుతున్నారు. చాలా సందర్భాల్లో మేము చెప్పాం అంటే, లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అని చెప్పారు. మాకు జర్నలిస్టులకి దగ్గరగా ఉండి మరి ఇటువంటి మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్న మణిభూషణ్ గారు భవిష్యత్తులో వారి కుమారుడు, అలాగే వారి సత్యమని, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నతంగా ఉండాలని బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య గారు ఎప్పుడు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా
మణిభూషణ్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం అక్కర్లేదు. బ్రహ్మకుమారిస్ అంటే మణిభూషణ్ గారికి ఎప్పుడు కూడా ఆయన కూడా అలాగే ఏ కార్యక్రమమైనా పాల్గొంటారు. ఆధ్యాత్మిక భక్తిభావం పంచే రమక్కి గారికి ఈరోజు మన నగరానికి మనకు ఒక పెద్ద వరం. అందుకనే మేము వైజాగ్ జర్నలిస్టులు ఎప్పుడు ఏ కార్యక్రమమైనా రమక్కి గారిని పిలవకుండా ఉన్నాం. ఖచ్చితంగా ఆవిడని మేము ఆహ్వానించుకొని వారి ద్వారా ఆ సందేశం విని మేము 10 మందికి చెప్పేందుకు దోహదం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమక్కి గారికి ఇతర పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. సంతోషం, అభిమానం. విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ మరియు టీవీ టూరిజం ఛానల్ సారథ్యంలో మనం తయారు చేసిన చూసారా భీమిలి చిత్రానికి ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి అది ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను అమ్మగారు. ప్రపంచ పర్యాటకులకు సంబంధించి ఈ చిత్రం విడుదల అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. తప్పకుండా టీవీ టూరిజం ఛానల్లో వీక్షించి ఈ చిత్రాన్ని అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ, అలాగే ఈ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి మీడియా వింగ్ ప్రతినిధిగా ఉంటూ విశాఖపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో భక్తిభావాన్ని ప్రజల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామేశ్వరి అక్కయ్య గారు వారి యొక్క స్పందనని కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మౌంట్ ఆబూ నుంచి ఈరోజు నా యొక్క ప్రతిభని గుర్తించి నన్ను ఎన్నో రంగాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రోత్సహిస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న సేవల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు గాను నెక్స్ట్ ఈ సంవత్సరం డైరెక్టర్స్ డే సందర్భంగా వారి యొక్క ఆశీస్సులతో ద మోస్ట్ ఇన్నోవేటివ్ డైరెక్టర్ అవార్డుని ప్రదానం చేసి నాకు గౌరవం ఇచ్చినందుకు వారికి ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థకు మీడియా వింగ్కు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వారి యొక్క అమూల్యమైన మాటల్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. ఓం శాంతి. అందరికీ నమస్కారము. ఈరోజు సుప్రసిద్ధ దర్శకుడు, తెలుగు భాషకు భాష్యం చెప్పినటువంటి వాడు, అటువంటి దాసరి నారాయణరావు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇది మనం డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఈ డైరెక్టర్స్ డేని పురస్కరించుకుని మణిభూషణ్ గారు, డాక్టర్ మణిభూషణ్ గారు ఎన్నో రకాల లఘు పిక్చర్స్ తీశారు, లఘు చలనచిత్రాలు. వాటికి అంతరార్థం పరమార్థం కూడా ఉంది. అదేవిధంగా లోకహితాన్ని ఆశించి ఆయన తీసినటువంటి చిత్రాలన్నీ కూడా నిస్వార్థమైనవి. ఆయన సొంత ఖర్చులతో ఈ లఘు చిత్రాలను నిర్మించి ప్రజలలోకి స్వతహాగానే సహజంగా అన్ని విషయాల పట్ల అవగాహనని వారు కలిగిస్తూ ఉన్నందుకు ఇందులో ఏమీ అతిశయోక్తి లేదు. ఇక మన భారతదేశం అడుగడుగున పుణ్యక్షేత్రాలు, అడుగడుగున తీర్థస్థానాలు ఉన్నాయి. ప్రతి నదికి కూడా ఒక చరిత్ర ఉంది, ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంది. స్థల పురాణము, చరిత్ర పురాణం కలిగినటువంటి, పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో వారు బొబ్బిల్లో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆ యొక్క చరిత్రను కూడా చాలా చక్కగా మంచి భక్తిభావంతో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్తూ తెలియజేశారు. ఈరోజు ఉన్నటువంటి ఒరవడిలో ప్రొద్దున లేస్తే రాత్రి దాకా రెక్కలు విరుచుకుంటే కానీ, సంపాదన చేసుకుంటే కానీ గడవవు. అంచేత పొద్దున్నుంచి రాత్రి దాకా పరిగెడుతున్న వాళ్ళందరికీ కూడా కాసేపు కూర్చుని చలనచిత్రాలు చూసేందుకు కూడా సమయం ఉండటం లేదు. అలాగే సెల్ ఫోన్లో కూడా ఎన్నో మనం విషయాలు తెలుసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇవన్నీ చూడడం కంటే కూడా మానసికమైనటువంటి ఒక రిలాక్సేషన్ అనేది మా డాక్టర్ మణిభూషణ్ గారు తీసినటువంటి లఘు చిత్రాలు, చూసారా భీమిలి, చూసారా విశాఖ, చూసారా అరకు, ఇలాంటివన్నీ కూడా మనసుకి ఉల్లాసాన్నిచ్చి ప్రశాంతతనిచ్చి ఎక్కడికో
ఒక శాంతి అనేటువంటి అనుభూతిని చేయిస్తున్నాయి అనడంలో ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఎన్నో చూస్తూ ఉంటాం, దాన్ని చిత్రీకరించడంలో ఆ హస్తలాఘం ఉంది వారిలో. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక మ్యాజిక్ డైరెక్టర్, మ్యాజిక్ చేస్తారు. మన కాజా గారు ఈ మ్యాజిక్ చేస్తారు, కానీ ఆయన మనసులోనే మ్యాజికల్ ఒక యంత్రం ఉంది. ప్రతి దాన్ని కూడా ఏ విధంగా దాన్ని చిత్రీకరిస్తే మనుషుల యొక్క మనసుల్లోకి వెళ్ళిపోయి ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నది ఆయనకు ఒక్కరికే సొంతం. అది ఇంకెవరు అటువంటి చిత్రాలు తీయలేరు కూడా. అయితే ఈ సంవత్సరం వారికి బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ద్వారా డైరెక్టర్స్ డేని పురస్కరించుకుని చిరుకానుకొని ఇవ్వడం జరిగింది. అయితే వారికి నేను మొత్తం మన దేశ స్థాయిలోనే జాతీయ స్థాయిలో వారిని గుర్తించి వాళ్ళ లఘు చిత్రాలకు ఎంతో పేరు ప్రసిద్ధి తీసుకొచ్చే విధంగా ముఖ్యంగా డాక్టర్ మణిభూషణ్ గారికి మంచి జాతీయ స్థాయిలో అవార్డు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. వారికి, వారి సతీమణి నీరజ గారికి, వారి పుత్రరత్నం ఆదిత్య మణిభూషణ్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విషయేటువంటి శక్తి ఎవరికో కానీ ఉండదండి. ఒక గులకరాయిని కూడా ఒక వజ్రంగా తీర్చిదిద్దే శక్తి డైరెక్టర్లకి ఉంటుంది. ఒక బస్సు కండక్టర్ని ఒక పెద్ద జాతీయ స్థాయిలో ఒక హీరోగా చేసిన ఘనత కూడా ఒక డైరెక్టర్దే కదా. హీరోగా తయారయ్యే వారికి ఏమీ లక్షణాలు లేకపోయినా డైరెక్టర్ వాళ్ళని హీరోగా మలిచేటువంటి గొప్ప శిల్పికారుడు ఆయన. అంచేత ఒక హీరో కానివ్వండి, ఒక హీరోయిన్ కానివ్వండి, లేదా ఒక సినిమా కానివ్వండి, దాని వెనకాల ఉన్నటువంటి ఆ విజయానికి ప్రతీక ఎవరంటే డైరెక్టరే. అటువంటి వారిలో పేరెన్నికగానటువంటి వేళ్లలో పెట్టబడ్డవారు మా మణిభూషణ్ గారు. వారికి సదా ఆయుష్ ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు, తేలిగ్గా ఉంటారు, ఏవి బరువులు మోయరు. హాయిగా వాళ్ళిద్దరూ అలా బర్డ్స్ లాగా ఎగురుతూ ఉంటారు. ఎక్కడుంటే అక్కడ చక్కగా ఆ చిత్రాన్ని చిత్రీకరించి ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతారు. వాళ్ళది ఏ ఫంక్షన్ జరగనండి, అది మాది అనుకుని వెళతారనమాట. అక్కడ కలిసిపోతారు. అంత స్నేహ స్వభావం ఉంది కాబట్టి వారు అడుగడుగునా ప్రతిదీ పరిశీలించే శక్తి వారిలో ఇంత రావడానికి గల కారణం ఇది. మనము తప్పకుండా వారికి మన స్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని ప్రత్యేకించి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలమ్మా. ఈ సంవత్సరం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వర అక్కయ్య గారు ఆశీర్వాదం మనకు అందింది. ఈ డైరెక్టర్స్ డే చాలా ఆనందంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా కాజా గారు, మరి జ్యోతి మేడం, షీలా గారు అలా వచ్చారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాము. టీవీ టూరిజం ప్రేక్షకులందరూ కూడా ఈ చిత్రాన్ని వీక్షించి దీన్ని ఘన విజయాన్ని సాధించే విధంగా ముందుకు తీసుకెళ్ళకూడదు. థ్యాంక్ యూ. టూరిజం ఏఈకు స్వాగతం. డాక్టర్ మణిభూషణ్ దర్శకత్వంలో చూసారా భీమిలి సౌండ్ ఆఫ్ వేవ్స్ అనే ఉపశీర్షికతో రూపొందిన చిత్రాన్ని విడుదల చేశాం. టీవీ టూరిజం ఏఐకు స్వాగతం. డాక్టర్ మణిభూషణ్ దర్శకత్వంలో చూసారా భీమిలి సౌండ్ ఆఫ్ వేవ్స్ అనే ఉపశీర్షికతో రూపొందిన ఉక్కిద చిత్రాన్ని విడుదల చేశాం. టీవీ టూరిజం కు స్వాగతం. డాక్టర్ మణిభూషణ్ దర్శకత్వంలో చూసారా భీమిలి సౌండ్ ఆఫ్ వేవ్స్ షార్ట్ మూవీ విడుదల చేశాం. ఇప్పుడే టీవీ టూరిజం ఛానల్లో చూడండి.